రైతు ముగ్గిట్లో నాణ్యమైన విత్తనాలు విత్తన మేళా కార్యక్రమాన్ని ఆత్మ కమిటీ సభ్యులు బ్రహ్మచారి నరసింహులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి వసంతరావు మాట్లాడుతూ ప్రస్తుతం వానాకాలంలో ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని, తక్కువ నీటితో కందులు, పెసర, మినుములు, మొక్కజొన్న, కూరగాయ పంటలను సాగు చేయాలని, అందుబాటులో ఉన్న తేమను సద్వినియోగం చేసుకుని శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలన్నారు. అలాగే రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచడంతో పాటు వాటి సాగు విధానాలపై వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు శరణ్య, సాయి ప్రసన్న, కృష్ణమూర్తి, కిరణ్, మండలంలోని విత్తన డీలర్లు నాగరాజు, చంద్రశేఖర్, సురేష్, మహిపాల్, ప్రసాద్, సిద్ధు, వ్యవసాయ శాఖ కళాశాల సిరిసిల్ల కృషి అనుభవ విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు. జగదేవ్పూర్ రైతు వేదికలో విత్తన మేళ కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏంటంటే మనం వరి బదులు ఆరుతడి పంటలు వేసుకోవాలని చెప్పి రైతులకు సూచించడం జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా మనం వచ్చేసి పప్పు దినుసులు, నూనె గింజలు, అలాగే కూరగాయలు, చిరుధాన్యాలు ఇట్లాంటి పంటలు వేసుకున్నట్టయితే ఈ ఎల్నినో పరిస్థితుల్లో రైతులు లాస్ కాకుండా వారు ఎంతో కొంత ఆదాయం పొందడానికి వీలు కల్పించేటట్టు గవర్నమెంట్ ఈ విత్తన మేళాలను నిర్వహించి విత్తనాలని రైతులకి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మనం డీలర్స్ దగ్గర ఉండే విత్తనాలనే ఇక్కడ పెట్టేసి మనం రైతులకి అన్ని రకాల విత్తనాలను ఒకే చోట ఉంచడం జరిగింది. దీన్ని రైతులు వాళ్ళకి ఇష్టమైన పంటనో లేకపోతే వెరైటీనో చూసి కొనుక్కున్నట్టయితే వాళ్ళు ఆ షాపులన్నీ తిరగకుండా ఒకే చోట ఇక్కడ పెట్టడం వల్ల రైతులకి సౌకర్యవంతంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఓకే, మీ పేరు చెప్పండి. నా పేరు మహేష్. వర్షాకాలం తక్కువ ఉండడం, వర్ష వాతావరణం కరెక్ట్గా లేకపోవడం, మనం కందులు, పప్పు దినుసులు చేసుకోవాలి. కూరగాయలు ఈ వరి తక్కువ ఉండి పత్తి తక్కువ పండించేసి మనం వరి పప్పు దాన్ని పండిస్తే మనకు కొంచెం లాభం ఉండగలుగుతుంది. అందుకే రైతులందరూ కలిసి వరి తక్కువ వేయాలి, పత్తి తక్కువ వేసేసి కందులు, మినుము, పెసర, కూరగాయలు ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంచింది మనకు. రైతు వేదిక జగదేవ్పూర్ మండలంలోని రైతు వేదికలో నేను జరిగింది. ఈ ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తక్కువ ఉండడం వల్ల ఆరుతడి పంటలు మరియు పప్పు దినుసులు, కందులు కానీ స్వీట్ కార్న్ కానీ వేసుకుంటే రైతులు ముందు చూపు ఆలోచించి తక్కువ వర్షపాతం ఉన్నందువల్ల ముందు చూపు ఆలోచించి రైతులు ఈ పంటలు వేసుకోవాలని డీలర్లందరం కలిసి రైతు వేదికలో అన్ని విత్తనాలు అందుబాటులో ఉంచాము. రోజు ప్రభుత్వాదేశాల ప్రకారం జగదేవ్పూర్ రైతు వేదికలో విత్తన మేళ నిర్వహించడం జరిగింది. ఎల్నినో పరిస్థితుల వల్ల వర్షాభావం ఏర్పడుతుంది. రాబోయే కాలంలో నీటి లభ్యత తక్కువగా ఉంటుంది కాబట్టి రైతులందరూ వరి వేయకుండా ఇతర పంటల వైపు మళ్ళీ కూరగాయలు, చిరుధాన్యాలు, నీరు తక్కువగా అవసరం తీసుకునే పంటలు వేసుకొని రైతులు ఇబ్బంది పడకుండా నష్టపోకుండా వరి తగ్గించాలని ప్రభుత్వం సూచిస్తుంది. దాని ప్రకారం రైతులందరూ చిరుధాన్యాలు కానీ స్వీట్ కార్న్ కానీ తక్కువ రకం పంటలు వేసుకొని రైతులు లాభపడాలని కోరుచున్నాం.